జగత్తునంతటిని మాయామోహంలో ముంచెత్తగలిగినంతటి అద్భుతమైన సౌందర్యం కృష్ణ పరమాత్మది. వేణువును చేత ధరించి ఆయన వేణుగానం చేస్తూ ఉంటే యావత్ ప్రకృతి పులకిస్తుంది. రుక్మిణీ సత్యభామ సమేతుడైన ఆ వేణుగోపాలస్వామి ఆలయాలు తెలుగునాట అనేకం ఉన్నాయి. వాటిలో 100 ఏళ్ల చరిత్ర కలిగిన ఆలయంగా ప్రసిద్ధికెక్కిన ఆలయం విజయనగరం జిల్లా అన్నమారాజుపేటలోని పుష్పగిరి శ్రీ వేణుగోపాలస్వామి ఆలయం. ఇవాల్టి ఈటీవీ లైవ్ ఆధ్యాత్మిక ఛానల్ తీర్థయాత్ర కార్యక్రమంలో ఈ ఆలయం విశేషాలను గురించి తెలుసుకుందాం. కర్షేతి ఇది కృష్ణం, ఆకర్షించినది అని కృష్ణ శబ్దానికి అర్థం. ఈ సమస్త చరాచర సృష్టిలోని సకల ప్రాణులను ఆకర్షించే దివ్యమైన ముగ్ధమోహనమైన రూపం కృష్ణ పరమాత్మది. ధర్మాచరణ ప్రాధాన్యతను తెలియచెప్పడమే రామావతారం ఉద్దేశమైతే, ఎక్కడ ఎప్పుడు ఏం చెయ్యాలో అదంతా చేసి ధర్మాన్ని నిలబెట్టేందుకు అవతరించిన దివ్యమూర్తినన్న సత్యాన్ని అనుక్షణము జగతికి చాటిన అవతారం కృష్ణావతారం. ఆ చల్లని నల్లనయ్య కొలువైన దివ్యధామమే అన్నమారాజుపేట పుష్పగిరి వేణుగోపాలస్వామి ఆలయం. 800 ఏళ్ల క్రితం జంపన బంగారయ్యమ్మ ఈ ఆలయాన్ని నిర్మించారు. ఆ రోజుల్లో ఈ ఆలయం పూర్తిగా రాతితో నిర్మించబడింది. జంపన బంగారయ్యమ్మ తరచూ శృంగేరి పుష్పగిరి యాత్రకు వెళ్లేవారు. అక్కడ ఉన్న వేణుగోపాలస్వామి ఆలయాన్ని దర్శించుకుని ప్రేరణ పొంది తమ సంస్థానంలో స్వామివారికి ఓ ఆలయాన్ని నిర్మించాలని భావించారు. అనుకున్నదే తడవుగా ఆ విధంగానే తమ సంస్థానంలో ఆవిడ వేణుగోపాలస్వామి ఆలయ నిర్మాణం కావించారు. కానీ స్వామివారు ఆమెకు స్వప్న దర్శనమిచ్చి ఈ కొండ మీద తనకు ఆలయాన్ని నిర్మించమని ఆదేశించారు. స్వామి ఆదేశాన్ని తలదాల్చిన ఆ తల్లి వెంటనే ఇక్కడికి వచ్చి ఈ కొండకు పుష్పగిరి అని పేరు పెట్టి దేవాలయ నిర్మాణం గావించారు. విజయనగర సంస్థానం ఆ కాలంలో ఈ ఆలయానికి పోషణ కోసం 59 ఎకరాల భూమిని భక్తితో సమర్పించుకున్నట్టుగా చెబుతారు. लोका वटपत्रमध्ये शयानमाद्यन्त विहैनरूपं सर्वेश्वरं सर्वहितावतारं बालं मुकुन्दं मनसा स्मरामि, बालं मुकुन्दं मनसा स्मरामि.
ఏళ్లనాటి ఆలయం కాలక్రమేణా పూర్తిగా శిథిలమైపోయింది. దీపారాధనకు కూడా నోచుకోకుండా అయ్యింది. ఆ స్థితిలో ఉన్న ఆలయాన్ని దగ్గరలో ఉన్న సిమెంట్ ఫ్యాక్టరీ వాళ్లు శుభ్రం చేసి ధూపదీప నైవేద్యాల కోసం ఏర్పాటు చేశారు. తర్వాతి కాలంలో అన్నమరాజుపేటకు చెందిన విజయనగరంలో స్థిరపడిన వ్యాపారస్తుడు ఎన్నింటి అప్పలరాజు సౌజన్యంతో ఆలయం మళ్లీ పూర్వ వైభవాన్ని సంతరించుకుంది. 20 సంవత్సరాల క్రితం ఆయన చొరవ చేసి ఈ ఆలయాన్ని పునరుద్ధరించారు. ఆధునిక పద్ధతిలో పునర్నిర్మించారు. ఆలయ ప్రధానార్చకులు రవిస్వామి ప్రోద్బలంతో, దాతలు, గ్రామస్తుల సహకారంతో ఆలయం దినదినాభివృద్ధి చెందుతోంది. 3 ఏళ్ల క్రితం కొత్తగా ఆలయానికి 1.5 కోటి రూపాయల ఖర్చుతో రాజగోపురాన్ని నిర్మించారు. ప్రస్తుతం పుష్కరిణిని నిర్మిస్తున్నారు. పచ్చటి ప్రకృతి అందాల నడుమ సువిశాలమైన ప్రాంగణంలో ఉన్న తరాల నాటి అద్భుతమైన ఆలయం అన్నమరాజుపేటలోని శ్రీ వేణుగోపాలస్వామి ఆలయం. అల్లంత దూరం నుండి టీవీగా కనిపించే రాజగోపురం గడిచిన కాలపు వైభవాన్ని నేటి తరానికి గుర్తు చేస్తూ భక్తుల్ని సాదరంగా భగవంతుడి సన్నిధికి ఆహ్వానిస్తుంది. ఈ రాజగోపురం పైన తీర్చిదిద్దిన వివిధ దేవీదేవతల శిల్పాలు అత్యంత రమణీయంగా ఉంటాయి. రాజగోపుర ద్వారానికి ఇరువైపులా రాజహంసలు టీవీగా కొలువుతీరి ఉంటాయి. అల్లంత దూరం నుంచే కనిపించే ఆలయ విమానంపై ఉన్న సుదర్శన చక్రం భక్తకోటికి అభయప్రదానం చేస్తుంది. రాజగోపురాన్ని దాటుకుని ముందుకు కదిలిన భక్తులకు ప్రధాన ఆలయ ప్రాంగణానికి వెళ్లే దారిలో ఇరువైపులా 2 భద్రగజాల దివ్యమూర్తులు సాదరంగా స్వాగతం పలుకుతాయి. శతాబ్దాల పాటు మరుగున పడిపోయిన ఈ ఆలయం నూతన నిర్మాణ వైభవం ద్విగుణీకృతమైన దివ్య శోభలతో వెలుగొందుతోంది. కోరి కొలిచిన భక్తుల కొంగు బంగారమే వెలసిల్లుతున్న పుష్పగిరి వేణుగోపాల స్వామిని దర్శించుకునేందుకు దూర తీరాల నుండి సైతం భక్తులు ఆలయానికి తరలివస్తున్నారు. కన్నా అని పిలిస్తే నేనున్నా అని పలికే దైవంగా చుట్టుపక్కల ప్రాంతాల్లో స్వామి ప్రసిద్ధి పొందారు.
దారికి ఇరువైపులా ఉన్న పూలవనాల నుండి స్వామివారికి నిత్య పూజా కైంకర్యాల కోసం పువ్వులు సేకరిస్తారు. ప్రధాన ఆలయ ప్రాంగణంలోకి అడుగుపెట్టిన భక్తులకు ఎత్తైన వేదిక మీద నూతనంగా నిర్మించిన జీర్ణోద్ధరణ కావించిన ఆలయం కనిపిస్తుంది. దానిపై సమున్నతమైన ధ్వజస్తంభం కనిపిస్తుంది. ధ్వజస్తంభ మూలంలో గరుడాళ్వార్ మందిరం, ధ్వజస్తంభానికి ఇరువైపులా 2 చిన్న ఉపాలయాలు కనిపిస్తాయి. సరిగ్గా ఎదురుగా ఆలయ ప్రధాన మంటపం. మంటప ముఖద్వారం మీద రుక్మిణీ సత్యభామ సమేతుడైన వేణుగోపాలుడి సుందర సుమనోహరమైన దివ్యమంగళ విగ్రహం చూపరుల్ని మంత్రముగ్ధుల్ని చేస్తుంది. ఆలయ ముఖమంటపాన్ని అద్భుతమైన కళా నైపుణ్యంతో నక్షీలతో తీర్చిదిద్దారు. పాతకాలం నాటి రాతి స్తంభాలను అలాగే ఉంచి వాటిని చెక్కు చెదరనివ్వకుండానే నూతన ఆలయాన్ని, మంటపాలను, ఉపాలయాలను నిర్మించారు. జయ కృష్ణ కృష్ణ హే గోవింద, 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 జయ కృష్ణ కృష్ణ, జయ కృష్ణ కృష్ణ. గోపాలకృష్ణుడమ్మా, లోకాల కృష్ణుడమ్మా, అది గది గది గదిగో చూడమ్మా, మన అలికిడి వినబడితే రాడమ్మా. గోపాలకృష్ణుడమ్మా, లోకాల కృష్ణుడమ్మా, అది గది గది గదిగో చూడమ్మా, మన అలికిడి వినబడితే రాడమ్మా. జయ కృష్ణ కృష్ణ హే గోవింద, జయ కృష్ణ కృష్ణ హే గోవింద, జయ కృష్ణ కృష్ణ హే గోవింద, జయ కృష్ణ కృష్ణ హే గోవింద. అంతరాలయ ముఖద్వారానికి ఇరువైపులా స్వామివారి ద్వారపాలకులైన జయ విజయుల విగ్రహాలు కనిపిస్తాయి. గర్భాలయంలో భక్తులు ఇరువురు దేవేరులతో కొలువైన స్వామివారి కృష్ణశిలా దివ్యమంగళ విగ్రహాన్ని దర్శించుకుని అనంతమైన భక్తి పారవశ్యంలో ఓలలాడుతారు. 100 ఏళ్ల నాటి దివ్య విగ్రహమిది. చిద్విలాసమూర్తి అయిన వేణుగోపాలుడి దివ్య వదనార విందాన్ని కనులారా దర్శించుకున్న భక్తుల పుణ్యమే పుణ్యం, జన్మధన్యం. ప్రధాన ఆలయానికి ఎడమవైపున శ్రీ లక్ష్మీ తాయార్, కుడివైపున రుక్మిణీదేవి కొలువుతీరి ఉండడం విశేషం. గర్భాలయంలో సమున్నత పీఠంపైన తిరునామాలను, చేతిలో వేణువును ధరించిన వేణుగోపాలమూర్తి వైభవం వర్ణింపతరం కానిది. వెండి కిరీటాన్ని, ఆభరణాలను, పుష్పమాలికలను ధరించిన స్వామి కృష్ణశిలా విగ్రహ రూప వైభవ విలాసాలు భక్తులను మంత్రముగ్ధుల్ని చేస్తాయి. వేషం కట్టి ముంగోల చేత బట్టి వచ్చనమ్మా, నవమోహన జీవన వరమిచ్చినమ్మా, ఇకపై ఇంకెప్పుడు నీ చేయి విడిచి వెళ్ళనని చేతిలోన చేసి ఒట్టేసినమ్మా. దేవకీ వసుదేవ పుత్ర హరే నమో పద్మపత్ర నేత్ర కృష్ణ హరే, యదుకుల నందన కృష్ణ హరే నమో యశోద నందన కృష్ణ హరే. దేవకీ వసుదేవ పుత్ర హరే నమో పద్మపత్ర నేత్ర కృష్ణ హరే, యదుకుల నందన కృష్ణ హరే నమో యశోద నందన కృష్ణ హరే. ఒడిషా రాష్ట్రానికి సమీపంలో ఉన్న నేపథ్యంలో ఈ ఆలయంలో సుభద్ర, బలభద్ర సమేత జగన్నాథుడి ఉపాలయాన్ని కూడా నిర్మించారు. పూరి దివ్యక్షేత్ర ప్రభావం ఈ చుట్టుపక్కల ప్రాంతాలపై ఎక్కువగా ఉన్నందువల్ల ఇక్కడి ప్రజలు ఎక్కువగా జగన్నాథుణ్ణి ఆరాధిస్తారు. ఈ కారణంగా ఇక్కడ జగన్నాథ ఉపాలయాన్ని కూడా ఏర్పాటు చేశారు. దీనికి పక్కనే మరో ఉపాలయంలో శ్రీ మహాలక్ష్మిని వామాంకంపై కూర్చోపెట్టుకుని ఉన్న శ్రీ మహావిష్ణువు ఉపాలయం కూడా ఉంది. మరోపక్క కలియుగ వైకుంఠ వరదుడైన శ్రీ వెంకటాచలపతి శ్రీదేవి భూదేవి సమేతుడై మరో ఉపాలయంలో కొలువుతీరి ఉన్నాడు. ఈ 3 ఉపాలయాల్లోనూ మూలవర్ల పాదాల చెంత ఉత్సవ విగ్రహాలను నిలిపారు. ఈ ప్రాంగణంలోనే మరో పక్కన భాష్యకారుల సన్నిధి కూడా ఏర్పాటు చేశారు.
ఆలయానికి పక్కనే ఉన్న సువిశాలమైన ప్రాంగణంలో గోశాలలో 10కి పైగా గోవులు ఉన్నాయి. నిత్యం ఈ గోమాతలు అందించే క్షీరధారలతోనే స్వామివారికి అభిషేకం, నైవేద్య సమర్పణ జరుగుతుంది. అనునిత్యం ఈ గోశాలలో ప్రాతకాలంలో ఆలయం తలుపులు తెరవడానికి ముందుగానే గోపూజ జరుగుతుంది. ప్రధాన ఆలయం చుట్టూ సువిశాలమైన ప్రదక్షిణ మార్గాన్ని నిర్మించారు. ఉత్సవాలు జరిగే రోజుల్లో వివిధ కళా బృందాలు ఈ ప్రదక్షిణ మార్గంలో ఆడుతూ పాడుతూ స్వామికి సేవ చేసుకుంటారు. ప్రత్యేక పూజలు, ఉత్సవాలు, సేవలు. ప్రతి సంవత్సరం మాఘశుద్ధ నవమి నుండి మాఘ బహుళ దశమి వరకు ఇక్కడ బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. ఈ ఆలయంలో ఏటా ధనుర్మాస ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు. ప్రతి సంవత్సరం ఫిబ్రవరి నెలలో స్వామికి అత్యంత వైభవంగా కళ్యాణోత్సవం జరుపుతారు. 20 సంవత్సరాల నుండి ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని స్వామివారి దర్శనార్థం ఆలయానికి వచ్చే భక్తులకు ద్వాదశి రోజున 8,000 మంది భక్తులకు అన్నదానం చేస్తారు. ఆలయ దర్శన వేళలు. ఈ ఆలయం ఉదయం 6 గంటల నుండి రాత్రి 7:30 వరకు భక్తుల దర్శనార్థం తెరిచే ఉంటుంది. ప్రయాణ సౌకర్యాలు. 2 తెలుగు రాష్ట్రాలలోని వివిధ ప్రాంతాల నుండి విజయనగరానికి నేరుగా రైలు ప్రయాణ సౌకర్యం ఉంది. ఇక్కడి నుండి అన్నమరాజుపేటకు బస్సు ప్రయాణ సౌకర్యాలు, స్థానిక రవాణా సౌకర్యాలు విరివిగా అందుబాటులో ఉన్నాయి. ఓం శ్రీ సంతాన వేణుగోపాల స్వామినే నమః. భగవంతుడు ఎప్పుడు ఎక్కడ ఎవరిని ఎలా ప్రేరేపిస్తాడో, ఎవరిని ఏమని ఆదేశిస్తాడో చెప్పడం కష్టం. 800 ఏళ్ల క్రితం ఇక్కడి సంస్థానాధీశురాలి చేతుల మీదుగా ఈ పుష్పగిరిపై వేణుగోపాలస్వామి ఆలయాన్ని నిర్మింపచేసుకున్నాడు. శిథిలమై అనేక వందల సంవత్సరాల పాటు ధూపదీప నైవేద్యాలకు కూడా నోచుకోకుండా ఉన్న ఆలయాన్ని మరో భక్తుడికి ప్రేరణ కలిగించి ఆయన ప్రోద్బలంతో జీర్ణోద్ధరణ గావించుకుని పునర్వైభవంతో స్వామి ఇక్కడ భక్తుల్ని అనుగ్రహిస్తున్నాడు. ఇవి ఈ ఆలయం విశేషాలు. మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో మరో ఆలయ విశిష్టతను గురించి తెలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. నందబాలం భజరే నందబాలం బృందావన వాసుదేవ బృందాలోలం నందబాలం భజరే నందబాలం బృందావన వాసుదేవ బృందాలోలం నందబాలం భజరే నందబాలం. జలజ సంభవాది వినుత చరణారవిందం కృష్ణం కృష్ణం జలజ సంభవాది వినుత చరణారవిందం లలితమోహన రాధావదన నళిన మిళిందం నందబాలం భజరే నందబాలం బృందావన వాసుదేవ బృందాలోలం నందబాలం భజరే నందబాలం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.